శ్రీవారి తిరుమల లడ్డు వివాదం ఎంత దుమారం రేపుతోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ లడ్డు కల్తీ ఘటన నేపథ్యంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గ ఆలయంలో శుద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా ఆలయ పరిసరాల్లో శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. మెట్లు కడిగిన తర్వాత మెట్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టారు. అక్టోబర్ 1న పవన్ తిరుమల వెళ్లి అక్టోబర్ 2న అక్కడ దీక్షను విరమించనున్నట్లు తెలిపారు. 1వ తేదీన అలిపిరిమెట్ల మార్గం ద్వారా పవన్ తిరుమల చేరుకొని 2వ తేదీన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకొని 3వ తేదీన తిరుపతిలో వారాహి సభను పవన్ నిర్వహిస్తారు. అయితే తాను ఏ మతంపై విమర్శలు చేయలేదని, తిరుమల లడ్డు అపవిత్రమైతే దానిపై స్పందించడం తప్పేంటని పవన్ ప్రశ్నించారు. తిరుమల లడ్డూపై వ్యంగ్యంగా మాట్లాడిన పొన్నవోలు సుధాకర్ రెడ్డికి జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.